చూడరా కానరావు మళ్ళీ నువ్వు చూసుకోవాలిగా నీకు ఏం పేరు అంటారు మీ పేరు? మల్లేష్. మల్లేష్ గారు ఎట్లా ఉంది ఆటో? పర్వాలేదు. ఈ నుంచి కవాడపల్లి కవాడపల్లి 15 రూపాయల. ఎన్ని సంవత్సరాలు వచ్చేవాటి? ఇప్పుడు 20 సంవత్సరం. సంపాదించరు ఏమన్నా? ఇక సంపాదించడం అంటే ప్లాట్లు ఏమన్నా ప్లాట్లు గిట్ల ఈ ఆటో నడిపించే ప్లాట్లు తీసుకుంటే బాగానే ఏముంది రోజు 1000 రూపాయలు అంటే 30,000 కానీ 1000 రూపాయలు ఏడొస్తాయి. 1000 రూపాయలు రావు. 30 బళ్ళు 40 బళ్ళు ఉంటాయి. 40 బళ్ళు అంటే ఎన్ని ఇక డైలీ 1000 రూపాయలు అంటే ఇప్పుడు వేరే వచ్చి ఇంతకుముందు కూడా అంతే ఉంది, మామూలుగానే ఉంది. ఇప్పుడు అంతలో మినిమం ఒక 600 700. జీవన విధానం మీ ఇంట్లో పింఛన్ వస్తుంది ఎవరికైనా? నాన్నకు వస్తుంది. ఎంత వస్తుంది? 2000. రేషన్ బియ్యం తీసుకుంటారా మీ ఇంట్లో? తీసుకుంటాం. ఎంత వస్తుంది అంటే మామూలుగా ఇప్పుడు కుటుంబ ఒక్కరికి 6 కిలోలు వస్తాయి కదా. కళ్యాణ లక్ష్మి ఏమన్నా? కళ్యాణ లక్ష్మి రాలేదు. రోడ్ ఎట్లా ఉంది మీ ఊరికి? రోడ్ పర్వాలేదు. మంచినీళ్ళు? మంచినీళ్ళు అంటే కొంచెం ఇబ్బంది ఉంది. కరెంటు పర్వాలేదు. ఎన్ని మార్కులు ఇస్తాం మీ ఎమ్మెల్యేకు? మా ఎమ్మెల్యేకా 75 వేయచ్చు. మళ్ళీ గెలుస్తాడా అంటే ఇప్పుడు చెప్పలేం. 75 వేసినామంటే మ్యాక్సిమం అయితే వస్తాడు. ఆయనకి మీ మద్దతు ఆయనకి ఉంటుంది. కారు కుడతా కారు కేసీఆర్ వస్తాడా పైన కేసీఆర్ అంటే వస్తాడు. కాకపోతే ఖచ్చితంగా సీట్లు అయితే తక్కువ వస్తాయి. తక్కువ ఉంటుంది. ఏం పేరు కాక? నా పేరు నరసింహ. ఏం చేస్తుంటావు? ఆటో నడుపుతా. ఎన్ని సంవత్సరాలనే? నేను 10 సంవత్సరాలే. మీ కుటుంబ ఆటో కూడా నువ్వు నడుపుతావా? కుటుంబ ఆటో కూడా నేను నడుపుతా. ఎంతమంది పిల్లలు? నాకు 3 పిల్లలు. కొడుకులా? 5 కొడుకులు, ఒక బిడ్డ. పెళ్ళి అయిందా? బిడ్డ పెళ్ళి? అందరు పెళ్ళిళ్ళు అయినాయి. ఎన్ని సంవత్సరాలు వచ్చేసి బిడ్డ పెళ్ళి? బిడ్డ పెళ్ళి చేసి 10 సంవత్సరాలు. కళ్యాణ లక్ష్మి ఏమైనా వచ్చిందా? వచ్చింది. ఎంత వచ్చింది? రాలే వచ్చింది కనుక ఇప్పుడు పిల్లలకి. ఏ ఊరు మీది? మాది అబ్దులాపురమే. ఇదే కదా డెవలప్ అయిందా? అప్పటికిప్పుడు డెవలప్ అయింది. ఏమేమి చేసిరా? ఏమేమి చేసినా ఇవన్నీ రోడ్లు వీళ్ళు మంచిగానే చేసారు. ఎవరు చేశారు? ఉన్నాయి. గవర్నమెంట్ ఏది ఉంటే అదే చేస్తారు. కేసీఆర్ఏనా? మంచిగా చేసిండా? మంచిగానే చేసారు. ఈసారి మళ్ళీ చెప్పలేము సార్. ఎప్పుడు ఉన్నది వస్తే రావచ్చు. దాని మీ మద్దతు ఎట్లుంటుంది? మా మద్దతు మంచిగానే ఉంటుంది. ఉన్న పనులు అయితే బాగానే ఉన్నాయి. మంచిరెడ్డి గెలుస్తారా? మంచిరెడ్డి అంటే వాళ్ళ వరకే చేసిండు సార్. మంచిరెడ్డి ఇక్కడ మా దిక్కైతే ఏం చేయలేదు. ఇట్లా కేసీఆర్ రావాలంటే మంచిరెడ్డి గెలవాలి. మరి గెలవాలంటే గెలుస్తుంది. కానీ ఏం పనులు చేయలేదు. ఈయన ఇట్లా ఓడిపోతాడని చెప్పలేము మనం. నీ మద్దతు ఉంటుందా? మాది ఉంటుంది. ఎవరు మంచిగా చేస్తా వాళ్ళకి వేస్తాము. ఇప్పుడైనా మంచిగా చేయలేదా? ఏం చేయలేదు. కేసీఆర్ చేసిండు. కేసీఆర్ చేస్తాము. ఏ గుర్తు ఆయన? అనేది టీఆర్ఎస్. అది కారు గుర్తుకేనా నీ ఓటు? అంతే. అది పక్క కారు గుర్తు. నేను కాంగ్రెస్ గుర్తు అని రాలేదు. సరే మంచి గుర్తు వాళ్ళు వచ్చి అడిగితే ఏమంటావు? ఏ వచ్చినా కానీ ఏ దానికి నాకు ఏది ఇష్టం ఉంటే దానికి వేస్తాం. నీకు ఇష్టం ఉన్నది కారు గుర్తే అంతే. మరొక వ్యక్తిని అడిగి తెలుసుకుందా. నమస్తే బ్రదర్. నమస్తే అన్న. ఏ ఊరు? ఇనాం కూడానా? మండలం అబ్దుల్పూర్ మెట్టేనా? అబ్దుల్పూర్ మెట్టే. ఎట్లా మీ ఊరు? మా ఊరు మంచిగానే ఉంది ప్రస్తుతానికి అయితే. ఏమేమి డెవలప్ అయినా? డెవలప్ అంటే కొంచెం రోడ్లు అయితే డెవలప్ అయినాయి ఇప్పటికి. సర్పంచ్ బాగా చేస్తుండ? సర్పంచ్ బాగానే చేస్తుండు. ఏమేమి చేసి? ఇక రోడ్లు చేసిండు. ఇక బీద వాళ్ళకి అది ఆదుకుంటుండు లైట్గా. ఎమ్మెల్యే అంటే ఇక కొంచెం దూరం ఉంటుండే ఎమ్మెల్యే ఇక ప్రస్తుతానికి అయితే. ఎలక్షన్లు ఉన్నాయి కదా ఇప్పుడు, ఎటువైపు ఉంటాం? మన బీఆర్ఎస్ వస్తుందా? వస్తుంది బీఆర్ఎస్. కేసీఆర్ పక్క కన్ఫర్మ్. ఏ గుర్తు? కాంగ్రెస్. అది టీఆర్ఎస్ గుర్తు చేతి గుర్తు. అది కాదు, కారు గుర్తు. అనిపించి చదువుతున్నావు? కొంచెం ఇక సడన్గా ఏమన్నా కారు గుర్తు అనుకుంటావా? ఇక మనకు తెలియదు కదా. నేను కారు గుర్తు అనుకుంటా, నువ్వు చెప్తున్నావా? లేదు అట్లేం లేదు. ఇష్టపూర్వకంగా చెప్తున్నాం. మనం వేసేదాన్ని బట్టి చెప్పేస్తాం. ఏం పేరు సార్ మీ పేరు? దాని ఏదో చెప్తానండి. మీ పేరు అంటున్నా? నా పేరు యాదగిరి. కానీ ఆమె పేరు ఏం పేరు అన్న? గంగమ్మ. ఎన్ని సంవత్సరాల పెళ్ళి? 89లో. కొంత చుట్టాలా? మెనోళ్ళే. మేనమా బిడ్డ. ఎవరు అలా? మైలారం. కట్నం ఇచ్చిరా? ఉట్టిన పంపించిరా? కట్నం ఇచ్చారు. ఎందుకు మేనోళ్ళకి కూడా కట్నం తీసుకున్నావా? మీరు ఏం చేస్తారు? ఫార్మర్. ఎంత ఉంది భూమి? 10 ఎకరా. వస్తుందా రైతు బంధు ఏమన్నా? వస్తుంది. ఏమేం చేస్తుంటావు అందులో? ఏం లేదు, ఒడిసేనే. 10 ఎకరం వల్ల కూరగాయలు వెళ్తా. కానీ ఎక్కడ తీసుకుపోతా కూరగాయలు? ఇక్కడనే అమ్ముతాను. పింఛన్ వస్తుంది ఏమన్నా? వస్తుంది. ఎంత వస్తుంది? 2000 ఇస్తావా? ఏమన్నా నువ్వు ఒక్కనే తీసుకో. ఇంట్లోకి ఇస్తా. టీవీలో వస్తుందని నువ్వు? అది తెలుసు కానీ మా కొడుకు ఇదే పని చేస్తాడు. కానీ ఉన్నాడు నరేష్. మరి ఎట్లా ఎలక్షన్లు వస్తున్నాయి కదా,
పింఛనిచ్చే వాళ్ళ సైడ్ ఉంటావా లేదా ప్రతిపక్షం సైడ్ ఉంటావా లేదా పువ్వు సైడ్ ఉంటావా? ప్రతిపక్షం ఇదే టీఆర్ఎస్. ఏ గుర్తా? టీఆర్ఎస్ అది కారు గుర్తు. ఎందుకు అట్లా? ఎందుకంటున్నా పింఛన్ ఇస్తుండ్రు, రైతు బంధు ఇస్తున్నాను. ఆయన ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నా అని కొంతమంది అంటారు. ఆ ఇంట్లోకైతే ఇస్తలేడు. మీ అయితే బీజేపీ పార్టీ, నాది నా పార్టీ బీజేపీ. ఆయన కూడా కారుకే. అంతే. నువ్వు కూడా చెప్పు. ఏం పేరమ్మా నీ పేరు? గంగమ్మ. గంగమ్మ ఏం చేస్తుంటావు? వ్యవసాయం చేస్తాం. చేదోడు వాదు ఉంటావు మీ ఆయన? మంచి చూసుకుంటాడా? ఎప్పుడన్నా కొట్టిందా సరదాగా? ఏం కొట్టలే. నిజం కొట్టలే. కొట్టను మా కూడా మంచోడు కదా అంటారు కొంతమంది. ఓపెన్ రాదు ఏం రాదు. ఏం కొట్టలే. వ్యవసాయం చేసుకుంటాం మంచిగా. మా భూమిలో మేము వ్యవసాయం చేసుకొని బతాం. మంచిగా నువ్వు నీకు పడతాయి అని అన్నాడు ఎప్పుడన్నా? ఏమని తిట్టాడు, కొట్టాడు. బంగారం ఆయన చేపించిండు. ఇంటికి ఆయన చెత్త తెచ్చిన బంగారం ఆయన ఎంత ఎత్తురాలు పెట్టిండు మరి ఆయన. నీకు ఎంతమంది పిల్లలు? నాకు 2 కొడుకులు, 1 బిడ్డ. పెట్టినావా మరి ఏమన్నా? పెట్టినా. పిల్ల అయిందా? అయింది. 10 సంవత్సరాలే? 10 అయింది. 10 సంవత్సరాలు. 1 బిడ్డ, 1 కొడుకు. అల్లుడు మంచోడేనా? మంచోడే. దసరాకు వచ్చిండు. మొన్న బొడ్రాయి పండుగ కూడా వచ్చిండు. ఏం మన బట్టలు పెట్టినావా మరి? పెట్టినా, అందరికి పెట్టినాము. మాకు 5 ఆడపిల్లలకు పెట్టినాము. మేము 3 యారాన్లో అందరం మంచిగానే ఉంటాం. ఎట్లా మరి మీకు రైతు బంధు కూడా వస్తుందిగా? వస్తుంది. ఈసారి ఎవరుకుంటావు? ఎవరి సైడ్ ఉంటావు? ఇక ఎవరి సైడ్ అంటే మనకు పనులు మంచిగా ఎవరైతే చేస్తారో వాళ్ళకి మంచిగా చేద్దామని అనుకుంటున్నాం. ఎవరు చేసారు మీకు ఇప్పటిదాకా? ఇక అన్నీ గమనించుకో. నా కూర నేను అన్నీ మంచిగా చూసుకుంటూ ఉంటాము. మరి కేసీఆర్కి మద్దతు ఉంటుందా మీది? ఇక ఉంటుంది అంటే ఇక పని చేస్తుంది కాబట్టి ఇక బియ్యం ఇస్తుండ అవి ఇస్తుండ అని అందరూ అంటారు కదా, చేద్దామని చేద్దాం అనుకుంటా. ఏ గుర్తమ్మా ఆయనది? ఏమో అవన్నీ నేను అనుకున్నా. ఆయనకే గుర్తు ఏం కథ అని. కారు గుర్తా కాదా? కారు గుర్తుంటా. చేయి గుర్తులో చెడితే ఏం చెప్తావు? ఇక మన చేతులతో కష్టం చేసుకునేది ఆస్తానికి అయితే. ఇక ఎవరు మంచిగా ఇస్తే వాళ్ళ దగ్గర తినాలని ఏం లేదు. పనులు ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకేద్దాం. మళ్ళీ ఈయన కారు గుర్తుకే ఇస్తా అంటావు? ఇక ఎప్పుడో చూద్దాము ఎట్లయితుందా. కారు గుర్తుకేవా? ఇక చూద్దాం అంటున్నాగా. పనులు ఎవరు మంచిగా చేస్తే. ఇప్పుడున్న కేసీఆర్ మంచిగా చేశాడా లేదా? ఇక చేసిండంటే ఇక ఇస్తలోకి పింఛన్ ఇస్తుండు. ఇక రైతు బంధు పడుతుంది. ఇక మరొకైతే ఇప్పటి వరకు ఇక అన్నీ దొడ్డు బియ్యమే వస్తున్నాయి. సన్న బియ్యం అయితే ఈసారి గెలిచిస్తా అంటుండు. గెలిచిస్తా అంటుండు. ఇక ఇప్పుడైతే అన్ని దొడ్డు బియ్యమే వస్తున్నాయి. మరి గెలవాలి కదా ఆయన. అదే గెలిపిస్తావా? గెలిపిద్దాం. నేను అంటలేను, నీవా నువ్వు గెలిపిస్తావా? గెలిపిద్దాం. గెలిపిస్తాం. ఏం పేరు కాక? భవానీ. మీ పేరు? నా పేరే భవానీ. మంచి పేరు పెట్టుకున్నావు. మా తాతలు మంచి బందోబస్తు పేరే. ఈ ఊరేనా? ఏం చేస్తుంటావు ఇప్పుడు? ఏం చేసి ఇంటికన్నా ఉంటావు. ఇంతమందికి ఏం చేసేది? ఇంట్లో ముందు చేసేది మీ ఆర్మీలో. ఇప్పుడు వచ్చేసి పని పింఛన్ ఏమైనా వస్తుందా? వస్తుంది. ఎంత వస్తుంది? 20,000 వస్తుంది. 20,000 వస్తుందా? ఏం చేస్తావు? ఏం చేస్తాను నేను తింటే నా కొట్లకి ఇస్తాను. ఎంతమంది పిల్లలు? 4 పిల్లలు. ఆడవాళ్ళ మగవాళ్ళు? 2 మగవాళ్ళు 2 ఆడవాళ్ళు. పెళ్ళిళ్ళు అయిపోయినా? మీ ఊరు డెవలప్ అయిందా? అబ్దుల్పూర్ మస్తుగా అయింది. ఎందుకు కాలేదు? ఎవరు చేసారు? సర్పంచా? బాగానే చేసిందా? ఎమ్మెల్యేనా? ఎమ్మెల్యే వాళ్ళకి కృష్ణారెడ్డి, లింగారెడ్డి ఏమో ఉన్నారు. మంచిరెడ్డి కిషన్ రెడ్డి బాగా చేసిండా? ఏం వాళ్ళకరికి నాకు తెలుసా వాళ్ళ సంగతి. మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి అన్న. ఎటువైపు ఉంటావు? కాంగ్రెసా, బీజేపీ, టీఆర్ఎస్? మాకు ఏది ఎవరు వస్తే వాళ్ళే. తెలంగాణ వచ్చినా లేదు, బీజేపీ వచ్చినా లేదు, కాంగ్రెస్ వచ్చినా ఎవరు వచ్చినా కూడా మనకి కూర్చుండబెట్టి ఎవరు తీయరు. కూర్చుండబెట్టి అందరు కూర్చుండబెట్టి పెడితే పనులు కూడా చేస్తారు. మళ్ళీ ఎవరు ఇస్తారు? అందరు కూర్చున్నాం అనుకో మళ్ళీ కూడా లెక్క అయిపోతాం. మనం ఏదైనా మన కష్టం మనం తినేది ఎవరు ఇయ్యరు. నేనేది ఇప్పుడు పూటకు వస్తారో ఏదో ఎదుర్కొంటారో అతల పడతారు. మరి వాళ్ళని వద్దంటావా రావద్దంటావా? ఎవరు వద్దంటాడు. ఎవరి కష్టం ఎవరిది అన్ని ఎమ్మడి ఉంటుంది. ఓటు వేసినావా ఎంతమందికి? అందరికి వేసినాను. ఎట్లా వేస్తావు? ఏ విధంగా వేస్తావు? డెవలప్మెంట్కి వేస్తావా, అమ్ముకుంటావా? ఎందుకు అమ్ముకుంటారు? మరి నువ్వేమంటున్నావు? నేను ఎవరు చేసేది లేదు అంటున్నావు కదా. అదే చేసేది లేదు కాదు మరి. ఇట్లా మరి 60 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్కి ఇస్తావా, 10 సంవత్సరాలు పాలించిన టీఆర్ఎస్కి ఇస్తావా, మళ్ళీ మేము వస్తే డెవలప్ చేస్తున్న బీజేపీకి ఇస్తావా? టీఆర్ఎస్కి ఇస్తాం. ఎందుకట్లా? మరి అట్లా అంటావు ఇట్లా అంటావు, ఎందుకు అట్లా అంటావు?
అంటే బాగా చేస్తున్నారు, కేసీఆర్ బాగా చేస్తున్నారు. దీనికి వేస్తుంది, దీనికి ఎందుకు అంటావు, దానికి వేస్తే దానికి ఎట్లా అంటావు? దానికి వేస్తున్నావు అంటే రెండు దిక్కులు మాట్లాడితే నేను అదే అంటున్నా, ఎందుకు వేస్తావు దానికి అంటున్నా. ఇది ఎవరు నేను నాకా ఎందుకు వేస్తారు? కేసీఆర్ బాగా చేస్తున్నా. ఏం చేస్తుండే ఆయన? ఏం చేస్తుండే ఆయన? ఊళ్ళో అంబని వాళ్ళకు అదేవారు రైతులకు పైసలు ఇస్తున్నాడు. రైతులకు ఇవ్వద్దంటావా? ఎందుకు ఇవ్వాలి? భూములు గుదాలు భూములు పెట్టుకొని 5 ఎకరాలు ఉన్న వాళ్ళు 2 ఎకరాలు ఉన్న వాళ్ళకు ఎవరికి ఉన్నా కూడా అందరికి పైసలు ఇవ్వబట్టే. మరి మనకు ఏ ఇల్లు లేదా, ముద్దు లేదా, గడకు గింత గూడు ఉన్నది. పొద్దున్న దాకా కూర్చుంటే పొద్దుగా వెళ్ళ వంతిమి పట్టని ఒకటి ఇట్ట కట్టించిండ. 20,000 పింఛనే వస్తుంది అంటున్నావు కదా. 20,000 పెంచిన వస్తే నాకే చాలదా? మరి 20,000 నెలకు వచ్చేటానికి నెలకు 5,000, 2,000, 3,000 సంపాదించిన వాళ్ళ పరిస్థితి ఏంది మరి? మరి ఎట్లా అంటావు నువ్వు? నీకు ఇంకా ఇవ్వాలంటున్నావు. మరి కాదా? ఇస్తేనే ఇస్తావు ఓటు. అవు మళ్ళా ఈసారి కేసీఆర్కి ఏమయ్యావు? ఏమేయం కాంగ్రెస్కా? ఎవరికి మా ఇష్టం ఉన్న వాళ్ళకి ఇస్తాం. కేసీఆర్కి అయితే అయ్యావు అంతేనా? నా పేరు వెళ్ళే. ఇలా ఏం చేస్తుంటావు? నేను వ్యవసాయం చేసేది కవులకు. ఇక నాకు చేతనైతే మా భార్య కరోనా వచ్చి చచ్చిపోయింది, కొడుకు చచ్చిపోయాడు. ఇక ఇప్పుడు 3 ఏళ్ళు అనుకో ఉట్టిగానే ఇట్లా రోడ్ల పొండి కూర్చుంటున్నా. పింఛనేమన్నా? పింఛని ఇక 2,000 మొన్న కొత్తగా వస్తున్నాయి. కొత్తగా వచ్చిన సంది 3 నెలలు 4-5 నెలలు కావచ్చు. కొత్త పింఛన్లు వస్తున్నాయి. 2,000 ఇస్తుండు. ఇంటికాడ వండి పెడతారు ఎవరన్నా? మా కోడలు 3 పర్వాలేదు చూసుకుంటారు. బాగా చూసుకొని తిడతారు ఏమన్నా? ఇక ఏం చిట్కం అయితే లేదు. మా మీద పడ్డాడు మొండి మగలనోడు అనేమన్నా? ఏమన్నారు మంచిగా చూస్తారు. ఏ కోడలు అంటే ఇష్టం? ఇక అందరు ఇష్టమే, 3. అబద్ధం ఆడుతున్నావు. ఏమి చిన్న కోడలు అంటే కొంచెం ప్రాణం అని అన్నాను. ఈ పానం అందరూ ఒకటే. 2,000 ఏం చేస్తున్నావు? ఎవరికి ఏ కోడలు ఇక ఏ కొడిస్తలే నేను నాకే ఖర్చు అవుతాయి. సరిపోతున్నాయా? పెంచమంటావా? మరి పెంచొద్దా? 5,000 ఇస్తారంట ఈసారి కేసీఆర్ గెలిస్తే. నేను మంత్రికి ఇచ్చాను, కలిసి మాట్లాడి వచ్చాను. గెలుస్తాడా? నా అందాలు అయితే గెలుస్తాడు అంటున్నా. నీ ఓటు ఆయనకేనా? నా ఓటు ఆయనకే. ఏ గుర్తు ఆయనది? ఈ కారు గుర్తు. గెలుస్తాడా? గెలుస్తాడని నా అందరూ అనుకుంటా, కానీ నమ్మకం అది నీకైతే ఉందా? నాకైతే ఉంది. అంతే. ఏం పేరు చిచ్చా? చెప్తే ఏం చేస్తుంటావు? ఏం లేదు, వ్యవసాయం చేయవా? తాళ్ళు ఎక్కేది. అవుట్సా మీరు? విషయాలు బాగా బందోబస్తు పెట్టుకు సర్దార్ సర్వై పాపన్న పెంచినట్టు పెంచిన అట్నే ఉంటాయి. ఆపద సర్వై పాపన్న తెలియదు. కళ్ళు మంచిగా గీసారా? తాళ్ళు ఎక్కేది. ఎంతమంది పిల్లలు? 5. ఎంతమంది పిల్లలు? 5. పిల్లలు అయినందరూ అయిపోయింది. అయిపోయిందా? ఏడికి ఇచ్చినావు? పస్మాలకు, పోల్ కంపెనీకి. అల్లు మంచోళ్ళైనా? ఏం చేస్తారు? అల్లుళ్ళు ఏం చేస్తారు? ఆటోలు నడుపుకుంటారు. మీకు పింఛన్ వస్తుంది ఏమన్నా? 2,000 వస్తుంది. ఏం చేస్తున్నావు పింఛన్? ఇక తిండికి. భూమి మీద ఏమన్నా? ఏం లేదు. భూమి కూడా ఏం లేదు. మంచిగా హ్యాపీ అయినా మరి 2,000 ఇస్తున్నందుకు ఇంతమందికి బాగా ఇబ్బంది పడేవాళ్ళట. సరిపోతలేవా? ఏం పెంచుతుంటుడుగా పెంచుతారట. ఇవ్వనుడు అదే ఇప్పుడు ఆయన గెలిస్తే, ఇప్పుడు ఆల్రెడీ నవంబరు, మార్చి లోపు నేను గెలిస్తే ఇస్తాను కేసీఆర్ అంటున్నారు. మరి వచ్చినప్పుడు లెక్క ఇక ఆయన గెలవాలి కదా. గెలవాలి. అంటే మరి మీరు ఓటు వేయాలిగా. వేస్తాం. ఎవరికి వేస్తావు? కేసీఆర్కి వేస్తాం. ఏ గుర్తు ఆయన? ఏ గుర్తు? ఇంకా ఇప్పుడు ఏడొచ్చింది గుర్తు. ఆయన గుర్తు ఆల్రెడీ ఆయనకు గుర్తుంది. ఏమో చెయ్యి గుర్తా, కారు గుర్తా, పువ్వు గుర్తా? నాకు తెలియదు, ఇప్పుడు ఐడియా లేదు. కేసీఆర్ది గుర్తే తెలియదా? తెలియదు. కారు గుర్తు కదా కేసీఆర్? ఏమో. అవును, ఇప్పుడు లేచినాము. ఎప్పుడైనా కారు గుర్తే కేసీఆర్ది. అదే కావచ్చు, కానీ నాకు ఐడియా. మరి ఈసారి మద్దతు ఉంటుందా ఆయనకు? మీ మద్దతు ఉంటుందా? ఉంటుంది. కేసీఆర్ గెలవాలనుకుంటారా మీరు? అనుకుంటున్నాం. ఎందుకంటే అట్లా మాకు ఇంత పింఛన్ ఇస్తుండే ఆయన, అందుకని అనుకుంటున్నాం. ఏ ఊరు సార్ మీదే? కావడపల్లి. ఎన్నో వార్డు? 10వ వార్డు. ఎట్లా ఉంది మీ వార్డు? మంచిగా ఉంది. టీఆర్ఎస్కే ఉంది. అంతేనా? గెలిపించుకుంటాం. అంతేనా? నేను అడగముందుగా చెప్పేస్తున్నా. టీఆర్ఎస్ని గెలిపించుకుంటాం కంపల్సరీ. ఏం చేసింటే ఇంతమంది చెప్పినా చేసిండు, మరి ఇప్పుడు చెప్పేటి కూడా చేస్తాడు. అంతే. కేసీఆర్ని చూసేస్తాం, మంచిరెడ్డిని చూసేస్తాం. కేసీఆర్ నువ్వు చేస్తున్నావు. మంచిరెడ్డి మంచోడైనా? మంచోడు అంటే ఇప్పుడు ఆయన గెలిపిస్తేనే కొన్ని నిధులు వస్తాయి. అంతేనా? ఆయన గెలిపలేదు అనుకో, కొన్ని ఆగిపోతాయి. ఈసారి మార్చుదాం, 3 సార్లు ఆయనకి వేసినాం అని కొంతమంది అంటున్నారు.
అంటే వాళ్ళది అవగాహన అలాగది నాది అలాగా ఖచ్చితంగా కూడా వేస్తా. నువ్వు ఒక్కడవేనా? నా ఒక్కడంటే నా ఫ్యామిలీ నేను. ఎన్నుంటాయి మీ ఇంట్లో? మా ఇంట్లో 4 ఉంటాయి. ఏ గుర్తు కేసీఆర్ది? కారు. కారు, సారు, సర్కారు 3 అంతే. ఇప్పుడు ప్రతి ఒక్క మహిళకు పింఛన్ ఇస్తా అంటున్నాడు. ఏది కోపిన్ కార్డు ఇచ్చిన తర్వాత పింఛన్ ఇస్తా అంటారు. నెలకు 3,000 ఇస్తా అంటుండు ఆయన. ఇది అమలు చేస్తూ అంటుండు. ఇంకోటి లవణ్య పట్టలు, అసైన్మెంట్ భూములు వాటికి కూడా పట్టా చేపిస్తూ అంటుండు. పట్టా చేపించిన తర్వాత మీరు అమ్ముకోరి. ఇప్పుడు లవణ్య పట్ట ఉంది, మీరు అమ్ముకోవట్లేరు, ఏం చేసుకుంటలేరు, వేరేటోళ్ళు ఆశపడుతున్నారు. మీరు ఇప్పుడు మేము వస్తున్నాం కాబట్టి మీరు పట్ట చేపించుకోరు. పట్ట చేపించుకొని మీరు ఎవరికైనా అమ్ముకోరు, ఏమైనా చేసుకోరు అని అంటుండు. అదొకటి. ఇప్పుడు వికలాంగులకు కూడా పెంచుతుండు. మళ్ళీ ఇప్పుడు మా ముసలిలో ఉంది పెంచింది, అది కూడా పెంచేస్తుండు. ఆపి మీదేవురే? మాది ఊరే. ఎట్లా ఉంది పరిస్థితి? పరిస్థితి బాగానే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మాత్రం టీఆర్ఎస్ మేము గెలిపించాలనుకుంటున్నాం, గెలిపిస్తాం. మంచిరెడ్డి కిషన్ రెడ్డి చేస్తాం. మన కొన్ని హామీలు ఇచ్చిండు, కొన్ని పథకాలు ఇచ్చిండు, పథకాలు కూడా నెరవేరుస్తున్నాయి. మామూలుగా ఏంటంటే ఒకటి ఇప్పుడు మేనిఫెస్టో వచ్చిన దాంట్లో గృహలక్ష్మి అని ఒకటి ఉంది, ఒక 3,000. ఆసరా పింఛన్ తరఫు నుంచి ఒక మహిళకు ఇట్లా ఇస్తారు. ఆ రకంగా మహిళలు కూడా 3,000 ఇస్తారు. అంటే మార్చిలు ఇస్తారు. మొత్తం మీద అయితే కేసీఆర్ గెలిపించాలనుకుంటున్నాం. ఏ గుర్తు అండి? టీఆర్ఎస్ గుర్తు? కారు గుర్తు. గెలుస్తారు. గెలుస్తారు.